మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. ఇలా తెలంగాణ సమాజానికి కావాల్సింది ఏంటంటే బతుకుదేరు. తెలంగాణ రైతాంగానికి కావాల్సింది ఏంటంటే ఇస్తా అన్నటువంటి రుణమాఫీ పూర్తిగా చేయాలి, 15,000 రూపాయలు ఎకరాకి ఇవ్వాలి, ఒట్లు కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి, రైతులకు కావాల్సింది ఇవ్వాలనేది కావాలి తెలంగాణ సమాజానికి. మా మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు ఏం కావాలంటే సాగునీరు కావాలి, మంచినీళ్లు కావాలి, మాకు బతుకుదెరువు కావాలి. మా తెలంగాణలో మహబూబ్నగర్లో కావాల్సింది ఏంటంటే ఇస్తున్న 2 లక్షల రూపాయలు మా యాదవులకు బ్యాంక్ అకౌంట్లో వేయాలి. మా ముద్రాజ్ సోదరులకు కావాల్సింది ఏంటంటే చేప పిల్లలు ఆ రోజు ఎట్లయితే ఇచ్చిందో అన్ని ఇవ్వాలి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, రుణాలు ఇవ్వాలి, ఆటోలు ఇవ్వాలి. ఇలా మా మాదిగలకు కావాల్సింది ఏంటంటే, మా ఎస్సీలకు కావాల్సింది ఏంటంటే 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తామన్నారు కదా, వెంటనే మాకు ఇవ్వాలని. మా మైనార్టీ సోదరులకు కావాల్సింది ఏంటంటే షాదీ ముబారక్, 1 తోలా బంగారు, సోనా జల్దీ దేనా బోల్కి. పేద వాళ్లకు ఇవాళ కావాల్సింది ఏందో, ఏ వృత్తులకు ఏమేం కావాలని మీరు హామీ ఇచ్చిండ్రో గది కావాలా. కానీ అది ఏమి చేయకుండా, గొర్రెలు ఇవ్వకుండా, చేపలు ఇవ్వకుండా, కుల వృత్తులను అనగదొక్కి కుల వృత్తులను మొత్తం నాశనం చేసి ఇంటింటికి నల్ల పెట్టినాం. నీళ్ళు వస్తలేవు, కరెంటు బంద్ అయింది. మరి ఎట్లా కరెంటు ఎట్లా ఇవ్వాలా అది ఆలోచన చేయాలా. ఇచ్చిన హామీల మీద ఆలోచన చేయాలి. కానీ కొత్తగా ఒకటి తీసుకొచ్చి 2 నెలలు 3 నెలలు నడవాలా, మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి 3 నెలలు కాదు. ఏ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినాక ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డది, వాళ్ళు ఛత్తీస్గఢ్ బాతాన్ని పెట్టుకున్నారు, కర్ణాటక రాష్ట్రంలో పెట్టుకున్నారు. కానీ ఏ రాష్ట్రంలో ఈ దేశంలో మార్చలా, ఉన్న తెలంగాణ తల్లి మార్చలా. మరి ఒకవేళ మీరు మార్చిన సందర్భంలో బతుకమ్మని ఎందుకు తీసిండ్రు అడగని చెప్పాలి సమాజానికి. తెలంగాణ తల్లిలో ఉన్నటువంటి బతుకమ్మను మీరు ఎందుకు తీసేసిండ్రు, ఆ బతుకమ్మను ఎందుకు తీయాల్సి వచ్చింది? తెలంగాణ అంటేనే బతుకమ్మ కదా. ప్రతి మహిళ కూడా బతుకమ్మ అంటే చెప్తారు. బతుకమ్మ ఈ దేశంలో ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు, ప్రపంచంలో లేదు, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది. ప్రకృతిని పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బతుకమ్మ ప్రపంచ దేశాల్లో ఉంది. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ తల్లిలో బతుకమ్మ ఎందుకు తీసిందంటే ఏం సమాధానం చెప్పాలి? తెలంగాణ రాష్ట్రం అని టీఎస్ఎన్ పెట్టుకున్నాం. అంతకుముందు ఉంది తెలంగాణ, రాయలసీమ ఉంది, అన్ని ఆంధ్ర ఉంది. కానీ కొత్తగా మనం కొట్టాలు తెచ్చుకున్నాం కనుక తెలంగాణ రాష్ట్రం అని చెప్పి పెట్టుకున్నాం. పేర్లు మార్చడం కాదు, ప్రజల తలరాత మార్చండి. లేని వివాదాలు పెట్టి చట్టాలు తెచ్చి వాళ్ళకి కేసులు వేయడము, కూల్చివేయడము, నోర్లు బంద్ చేయడము ఇది కాదు సమాజం కోరుకున్నది. మీరు తెలంగాణ తల్లిని వెళ్తామంటే ఓట్లు వేయలేదు, టీఎస్ను టీజీ మారుస్తామంటే ఓట్లు వేయలేదు, కాకతీయ తోరణం తీసేస్తామంటే ఓట్లు వేయలేదు, చార్మినార్ బొమ్మను తెలంగాణ చిహ్నంలో తీసేస్తామంటే ఓట్లు వేయలేదు. మీరు ఇచ్చిన హామీలను చూసి ఓట్లు వేసారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికే ప్రయత్నం చేయండి. ఇండ్లు ఇస్తామన్నది ఇవ్వండి, తొందరగా ఇచ్చిన హామీలు చేయండి. ఇలా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కొత్త కొత్త వివాదాలను తెలంగాణ ప్రజల దృష్టి బంధించి చేస్తే అది సమాజానికి మంచిది కాదు. దాన్ని ఆలోచన చేసుకోవాలని చెప్పని ఈరోజు మా రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈరోజు అందరం కూడా పాల్గొంటూ ఉన్నాం. భవిష్యత్ కార్యాచరణ కూడా ఏ అంశాల మీద ఉంటుందో ఖచ్చితంగా ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ పిలిపిస్తే స్వచ్ఛందంగా ఎట్లా పాల్గొనాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ సంపద మొత్తం దిగిపోయింది, మొత్తం పడిపోయింది. ఒక ఇంటికి పోయి చూపిస్తే 2000 ఎలక్షన్ కన్నా ముందు పోయిన డిసెంబర్ నాడు ఈ ఇల్లు విలువ అడగండి, ఈ భూమి విలువ అడగండి, ఏదని అడగండి, ఆ రోజుకి ఈ రోజుకి ఎంత పడిపోయింది చూడండి. గ్రామాల నుంచి రాజధాని వరకు, హైదరాబాద్ వరకు మొత్తం సంపద మొత్తం కింద పడిపోయింది. ఆ లారీ టైర్కు గాలి తీస్తే ఎట్లయితే తుస్సులు పడిపోతుందో అంత పడిపోయింది. సంపద పెంచడానికి ప్రయత్నం చేయండి, కానీ మంచి మాట్లాడినా స్వీకరించాను. కానీ కొత్త వివాదాలకు పోకుండా ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలను దృష్టి పెడితే మీకు కూడా మంచిది. హామీలు గాలి వదిలేస్తే కష్టం. రాహుల్ గాంధీ గారు
మరి మీ నాయకుడు రేపు భవిష్యత్తులో మీకు ప్రధానమంత్రి కావాలంటే, తెలంగాణలో ఎంపీగా గెలవాలంటే మరి తెలంగాణలో ఏం చేస్తే గెలుస్తారు? రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెడితే గెలుస్తారా? సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట, తెలంగాణకు వచ్చి మాట్లాడిన మాట నిలబెడితే గెలుస్తారా? ప్రియాంక గాంధీ గారు వచ్చి ఏదైతే హామీలు ఇచ్చిపోయిందో ఆ హామీలు నెరవేరిస్తే గెలుస్తారా? లేకపోతే కొత్త కొత్త వివాదాలు సృష్టిస్తే గెలుస్తారా? మీరే ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకొని ప్రజల వైపు దృష్టి పెడితే మీరు ఉన్నన్ని రోజులు మీరు చేసిన పనికి సార్థకత ఉంటుంది. అంతే తప్ప వేరే చేస్తే అది మీకేం ప్రయోజనం ఉండదు. ఖచ్చితంగా భవిష్యత్తు తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఎలక్షన్ పడితే ఖచ్చితంగా అధికారంలో తెలంగాణ పార్టీ వస్తుంది. ఎవరికైనా డౌట్ ఉందంటే, డౌట్ ఉన్న వ్యక్తి మీడియా మొత్తం తీసుకోండి. మీడియా సమక్షంలో ఒక గ్రామం కోండి, మీరు సెలెక్ట్ చేసిన గ్రామంకి ఇవ్వండి. వీళ్ళందరి సమక్షంలో రైతుల దగ్గర పోయి అడగండి, 100% మీ ఊర్లో రుణమాఫీ అయిందా చెప్పమని చెప్పండి. రైతు బంధు ఇచ్చిన ప్రకారం వచ్చిందా చెప్పమని చెప్పండి. రైతులను అడగండి, మహిళలను అడగండి, వృద్ధులను అడగండి. గ్రామంలో గంట సేపు ప్రయాణించండి. మీకు కావలిస్తే ఒక బస్సు ఏర్పాటు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరికైనా పోండి, ఈ జిల్లాలో ఏ ఊరికైనా పోయి అడగండి. హిందువులను అడగండి, ముస్లింలను అడగండి, క్రైస్తవులను అడగండి. మీరు ఏం దృష్టి చేస్తే ఓటేసిరు, ఇప్పుడు ఏం జరుగుతుందో అడగండి. ప్రశ్నించే గొంతులను విసిగేస్తామంటే కాదది. తెలంగాణలో మరి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. దాని మీద ఏమైతుందో చూసుకోండి. చట్టపరమైన చెక్కులు వస్తాయో ఆలోచన చేయండి. దాని మీద చర్చ జరగండి. జనగణన ఇచ్చి గాలికి వదిలేసారు. రేపు భవిష్యత్తులో ఏమైతే చూసుకోండి.